గమనించాలి. 2026 సంవత్సరంలో 31వ రోజుకు మనం వచ్చాం. మనం రాలేదండి, దేవుడు నడిపించాడు. 30 రోజులు గడిచిపోయినాయి. 30 రోజులు దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు. మంచిగా మనల్ని రక్షించారు. రోగాల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి, మరణము నుండి దేవుడు మనల్ని కాపాడారు కదా. మరి 31వ రోజుకి అడుగు పెట్టాం. ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పటికైనా రక్షణ పొందుకుందామా? ఇప్పటికైనా నీతిగా జీవిద్దామా? ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా జీవిద్దామా? ఇప్పటి నుంచైనా దేవుడు చెప్పినట్టుగా జీవిద్దామా? ఇప్పటి నుంచైనా మన చెడు అలవాట్లు విడిచిపెడదామా? ఇప్పటి నుంచైనా దేవుడు అసహించుకునే జీవితాన్ని మనం కూడా అసహించుకుందామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. ఎప్పుడు సంభవిస్తుందో మన మరణం మనకు తెలియదు కదా. మరి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పుడైనా మన జీవితాన్ని సరి చేసుకుందామా? ఇదే రక్షణ దినం అండి. ఇప్పుడే దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన సమయం. మరి ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మన జీవితాన్ని మార్చుకుందాం, సరి చేసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, నీతిగా జీవిద్దాం. రేపటి దినాన నీతిమంతులకు, పరిశుద్ధులకు, యథార్థవంతులకు ఏర్పాటు చేయబడ్డ పరలోక రాజ్యాన్ని, యుగయుగాలు ఆనందంగా ఉండే పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.